చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. వర్షాలు సమృద్ధిగా కురవాలని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో కప్పతల్లి ఆటలు ఆడుతున్నారు. కొన్ని చోట్ల ఊరు నడిబొడ్డున మహిళలందరూ బతుకమ్మ ఆడుతున్నారు. కరువు రక్కస నుంచి విముక్తి కల్పించాలని గ్రామ దేవతలకు అభిషేకాలు పూజలు చేస్తున్నారు. గంగను నేలకు దించాలని పరమశివుడిని వేడుకుంటున్నారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదైంది. వానలు లేక పంటలు ఎండుతున్నాయి. గంగాదేవిని దీవి నుంచి భూమికి దించాలంటూ ప్రజలు వేడుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలోని రాంపూర్ ప్రజలు వర్ష సంకల్పం చేపట్టారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సప్త భజన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. 7 రోజుల పాటు క్షణం పాటు ఆగకుండా భజన కార్యక్రమాన్ని చేపట్టి వరుణదేవుడి కరుణ కోసం ప్రార్థిస్తున్నారు. సప్త భజన కోసం 4 బృందాలుగా ఏర్పడి ప్రతి బృందం 4 గంటలకు పైగా భజన చేస్తారు. 1 నిమిషం భజన ఆగకుండా తాళం, మేళం, గాత్రంతో గంగాదేవి ఆగమనం కోసం ఆలపిస్తున్నారు. ప్రతి బృందంలో 15 నుంచి 25 మంది ఉంటారు. ఒక బృందం సమయం అయిపోయేలోపు మరో బృందం సిద్ధంగా ఉండే విధంగా చూసుకుంటున్నారు. పిల్లలు, పెద్దలు పాల్గొని భజన చేస్తుంటే గ్రామంలో ఆధ్యాత్మికత వాతావరణం నెలకొంది. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడన్నా వర్షాలు వెనుకబడ్డాయని మాకు తెలిసినప్పుడు మా ఊర్లో భజన అనేది కంపల్సరీ మేము స్టార్ట్ చేస్తాం. ప్రత్యేకత ఏంటి అంటే వర్షాలకే కారణం. ముఖ్యంగా ఏంటి అంటే పంటలు ఇంకా కొంతమంది వేసినాం కానీ వేసినా ఎండిపోతున్నాయి. అసలు వర్షాలే లేవు, వేయడానికి నార్లు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇక అందరూ కళాకారులు అందరూ కూడా ముందుకొచ్చి మరి చేద్దాము. వర్షం పడేదాకా ఇది మాది ఒకరోజు కాదు, కంటిన్యూగా ఒక క్షణం కూడా ఊరికే లేకుండా నిన్న సాయంత్రం స్టార్ట్ చేసినాం 9 గంటలకు. ఇక 7 రోజుల వరకు ఇంతే. ఒక షిఫ్ట్ కాగానే ఒక షిఫ్ట్ తర్వాత అందరం 5 గంటలు చేస్తున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం వర్షాల కోసము ఈ సప్త భజన కార్యక్రమం అనేది మొదలుపెట్టాము. ముఖ్యంగా ఏంటంటే ఈ సప్త భజన అంటే 7 రోజులు కంటిన్యూగా భజనను ఆపకుంటూ చేయడం. ఇట్లా భజన ఒక టీం తర్వాత ఒక టీం కంటిన్యూ. ఒకళ్ళు వెళ్ళిపోతున్నారంటే ఒక 10 నిమిషాల ముందు, ఒక అర్ధగంట ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని గ్యాదర్ చేసి మళ్ళీ దాన్ని 24 గంటలు కంటిన్యూగా చేస్తున్నాము 7 రోజుల వరకు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు శ్రీ విశ్వేశ్వర సహిత అయ్యప్ప ఆలయంలో వర్షాల కోసం వేద పండితులు వరుణ యాగం నిర్వహించారు. యాగం నిర్వహిస్తుండగానే వర్షం మొదలు కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని జామా మసీద్లో జోహార్ నమాజు అనంతరం అల్లా దీవెనలతో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ మస్జిద్ ఇమాం ఆధ్వర్యంలో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని అల్లాకు దువా చేశారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని భాగిర్తిపేట, దుంపిళ్లపల్లి గ్రామ ప్రజలు వర్షాలు కురవాలని గ్రామ దేవతలకు అభిషేకాలు చేశారు. పాండవుల గుట్టలో గొంతమ్మ చెలిమ వద్ద పాసం వండి ఆరగించి వర్షాలు కురవాలని వేడుకున్నారు. ఇలా చేస్తే వర్షాలు కురుస్తాయని అక్కడి ప్రాంత ప్రజలకు ఒక నమ్మకం. సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో యువకులు వర్షాలు కురవాలని కప్పతల్లి ఆట ఆడారు. వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటలు నిండాలని కప్పతల్లి ఆట ఆడారు. అనంతరం హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణదేవుడు కరుణించి సమృద్ధిగా వాన కురిసి రాష్ట్రంలోని పాడి పంట, పశుసంపద చల్లగా ఉండాలని ముక్కోటి దేవుళ్లను ప్రజలు, రైతులు వేడుకుంటున్నారు.